వేసవి సెలవులకు తోడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటంతో రాష్ట్రంలో సందడి మొదలైంది. ఐపీఎల్ మొదలైందో లేదో చాలా మంది బెట్టింగులు పెట్టేందుకు రెడీ అయిపోయారు. క్రికెట్ ఆటను ఆటగా ఆస్వాదిస్తే బాగుంటుంది, కానీ వ్యసనంగా మారితే అంతే సంగతులు. అయితే బెట్టింగులకు అలవాటు పడి ఆన్లైన్ గేమ్లు ఆడితే అప్పుల పాలు కావాల్సిందే. ఆ అప్పులు తాళలేక చావే మార్గంగా ఎంచుకుంటోంది యువత. కానీ పెంచిన తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగిల్చింది వెళ్ళిపోతున్నారు. గతేడాది తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ పెట్టి నష్టపోయి దాదాపు 1000 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా సైబర్ క్రైమ్ డీసీసీ ఇటు అరవింద్ బాబు చెప్పారు. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ జోలికి వెళ్లవద్దంటున్న సైబర్ క్రైమ్ డీసీసీ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పిల్లలందరికీ పరీక్షలైపోయి ఆట విడుపు, దాంతో పాటుగా అందరికీ కూడా ప్రేక్షకులకు ఇప్పుడు ఐపీఎల్ అనే క్రికెట్ అనేది కూడా అందరికీ సందర్శించే దృశ్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్నపిల్లలందరూ కూడా స్పోర్ట్స్లో క్రికెట్ని కూడా అందరూ కూడా ఇంట్రెస్ట్గా చూడడం, దానిపైన వచ్చేసి పిల్లల దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకవైపు హాలిడేస్ రావడం, మరోవైపు ఆనందంగా ఐపీఎల్ చూడడం, దాంతోపాటుగా ఆందోళన చెందే తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఉండే సందర్భాలు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐపీఎల్ వల్ల, ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ వల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువత బలైపోతున్నారు, బెట్టింగ్కి బానిసైపోతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ఈ హాలిడేస్ వచ్చాయి, ఈ ఐపీఎల్ అనేది కూడా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే దీనివల్ల కూడా చాలామంది బలైపోయారు. ఈ పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఎలా చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు పరీక్షల సీజను తర్వాత కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, కొంతమంది ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారు. అలాగే సైమల్టేనియస్గా ఐపీఎల్ సీజన్ కూడా ఈ ఇయర్ది స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇండియాలో ఐపీఎల్ ఆర్ క్రికెట్ అనేది క్రేజ్ ఉంది. సో దీనికి ఎక్కువ ప్రేక్షకులు కూడా ఉంటారు, ఎస్పెషల్లీ యూత్ అండ్ చిల్డ్రన్. అయితే గేమ్ని గేమ్గా లాగానే చూడాలి. సో మీకున్న ఫ్రీ టైంని ఎంజాయ్ చేయండి గేమ్లో. అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ అండ్ గేమింగ్ విషయం వస్తే, యాక్చువల్గా చట్ట ప్రకారము ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ అనేది అది ప్రోహిబిటెడ్. యాక్చువల్గా అది ఆడినా కానీ, ఆడిపించినా, ప్రోత్సహించినా, ప్రమోట్ చేసినా కానీ అది నేరం అవుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ స్టూడెంట్స్, చిల్డ్రన్ ఆర్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రావటం వల్ల అప్లికేషన్స్, డిఫరెంట్ గేమింగ్ అప్లికేషన్ వాళ్ళకి ఈజీగా అందుబాటులోకి వచ్చాయి. దాని మీద వాళ్ళు ముందు సరదాగా ఆడుతున్నారు, తర్వాత మనీ పెట్టి ఆడటము ఇట్లాంటివన్నీ చేసి తర్వాత డబ్బులు పోగొట్టుకొని కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలకు చెప్పేది, ఎస్పెషల్లీ యూత్ అండ్ చిల్డ్రన్కి చెప్పేది, ఎగ్జామ్స్ని మీరు అయిపోయిన తర్వాత మీ ఫ్రీ టైం, హాలిడేస్ని ఈ ఐపీఎల్ సీజన్లో మీరు ఎంజాయ్ చేయండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. బట్ ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ అనేది అది ప్రమాదకరమైన యాక్టివిటీ. సో మీరు గేమ్స్ని ఎంజాయ్ చేయండి, కానీ దాన్ని బేస్ చేసుకొని బెట్టింగ్ చేస్తాము, డబ్బులు వస్తాయి, అట్లాంటివన్నీ అపోహలు జోలికి పోకుండా, సో ఇల్లీగల్ యాక్టివిటీస్ జోలికి పోకుండా మీరు గేమ్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఫైనల్గా తెలంగాణ ప్రజలకు కావచ్చు, హైదరాబాద్ ప్రజలకు, యూత్కు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, ఆన్లైన్ గేమ్ గురించి? ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అనేది అది ఒక వ్యసనం లాగా అవుతుంది. సో టైంపాస్కి మనం స్టార్ట్ చేసి తర్వాత దాని లోపలికి వెళ్ళి ఇంకా అదే ఒక వ్యాపకం లాగా అయిపోతుంది. సో అది కరెక్ట్ కాదు. సో యూత్కి ఎస్పెషల్లీ ఆ యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ టైము. సో వాళ్ళు అనుకున్నది ఒక లైఫ్లో ఒక అచీవ్మెంట్ చేయాలి అన్నా, లేకపోతే ఒక సెటిల్మెంట్, బెటర్ ఫైనాన్షియల్గా లేదంటే ఒక ప్రొఫెషనల్గా సెటిల్ అవ్వడానికి ఒక బెస్ట్ పీరియడ్ అది. ఆ పీరియడ్ని గేమింగ్ అని, బెట్టింగ్ అని టైంపాస్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అనేది మేము చెప్తున్నాము. సో మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మేము ప్రమోట్ చేస్తున్నాము, ఇవన్నీ చేయకండి, ఇట్లా చేయొద్దు అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు కూడా మేము చెప్పేది అదే, వాటి జోలికి వెళ్ళకండి. మీకు ఏదన్నా ఉంటే ఐపీఎల్లో వస్తుంది, అందరిలో ఇళ్ళలో టీవీలు ఉంటాయి, మీరు టీవీలో ఎంజాయ్ చేయొచ్చు, లేదు అంటే స్టేడియంస్కి వెళ్ళి కూడా మీరు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. దాని పేరు మీద మీరు ఇంట్లో కూర్చొని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది, లీగల్గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వీటికి దూరంగా ఉండండి. ఇవనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆన్లైన్ గేమింగ్స్ అండ్ బెట్టింగ్స్, వాటికి కూడా దూరంగా ఉండాలి. మీ విలువైన సమయం, అదే మీ ఏదైతే మీ ఇప్పుడు సెటిల్మెంట్ కోసము, లేకపోతే మీ భవిష్యత్తుని మీరు దిశానిర్దేశం చేసుకునే టైంని మీరు గేమింగ్ అని, బెట్టింగ్ అని వృధా చేసుకుంటే తర్వాత జీవితం అంతా కూడా బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది అంటే
దాదాపు వాళ్ళ యొక్క కుటుంబాలు దిశానిర్దేశం చేసుకునే చిన్నప్పటి నుంచి పెద్దయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు కూడా పిల్లలు సెట్ కావాలనే ఆలోచన ఉంటాయి. కానీ ఈ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ అనేది వారికి ఒక వ్యసనంలో మారి మొదటగా వచ్చేసి దానికి సంబంధించిన లాభాలు చూపెట్టేసి మనకు అమౌంట్ వచ్చే విధంగా కూడా సహకరిస్తారని, దాని తర్వాత వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులను కూడా కొల్లగొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తమ పైన ఆధారపడ్డ తల్లిదండ్రుల యొక్క జీవితాలు ఖరాబ్ చేయొద్దు. కాబట్టి వాళ్ళ లైఫ్ దిశానిర్దేశం చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ చేసుకోవాలి తప్పితే ఇలాంటి తప్పుతోవ చేసినట్లయితే వాళ్ళ కుటుంబాలు కూడా బయటపడే ప్రమాదం ఉందని చెప్పేసి సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు గారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ క్రికెట్ని చూడండి, ఆస్వాదించండి, కుటుంబ సభ్యులతో కలిసి చూడండి, అవసరమైతే స్టేడియంకి వెళ్ళి చూడండి. తప్పితే ఆన్లైన్ గెట్టింగ్ యాప్స్ కానీ దాంతో పాటుగా వచ్చేసి దానికి వ్యసనం అయిపోతే జీవితాలు కూడా నాశనం అయిపోతామని కూడా సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు చెప్తున్నారు.